अस्सलाम वालेकुम नाजरीन, मैं अब्दुल सेवन न्यूज़ में आपका इस्तकबाल है। रंगारेड्डी ज़िले शंकरपल्ली मंडल में रेलवे ट्रैक का फ्लाईओवर बनाने की वजह से वहां की आवाम को तकलीफ़ात का सामना करना पड़ रहा है और वहां पर वन वे रोड है जिस पर फ्लाईओवर के नीचे DCMs को ठहरा दिया जा रहा है और आवाम को गाड़ियां लाने के लिए तकलीफ हो रही है। वहां की आवाम का मुतालिबा है कि उन DCMs को हटा दिया जाए। आइए देखते हैं ये रिपोर्ट। డాంబర్ వేస్తారా సీసీ వేస్తారా వేసేమని చెప్పి అట్లా ఏమని చెప్పి అక్కడ ఓటోడు సైడ్ తీసుకుంటాడు కాబట్టి అక్కడ ఓటోడు ఇట్లా తిరిగే పోవాలి అట్లా అక్కడ ఇట్లా ఎదిరిపోతే కదా బండి ఎదురుగా గుర్తుకుంటున్నాడు ఇప్పుడు వన్ వేలాక అక్కడ అయిందనుకో ఇళ్ళకి ఓటోడు వచ్చినాక వాడు కస్టమర్ లెఫ్ట్ సైడ్ గుర్తున్నాడు నమస్కారం, నా పేరు కృష్ణ, నాది మహాలింగపురం గ్రామము, శంకరపల్లి మండలం, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. అయితే ఇప్పుడు చెప్పే విషయం ఏమనగా శంకరపల్లి నుంచి వికారాబాద్ మోహన్పేట వెళ్ళే రూటు, మరి ఇదే రూట్ నుంచి చెవెలకి వెళ్ళే రూటు, మరి శంకరపల్లి 3 రోడ్లు కలిసి ఉన్నాయి. పతిపూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ ఒకటి నిర్మాణం జరిగింది. ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి మరి మేము పై అధికారులకు తెలియపరిచినది ఏమనగా ఇక్కడ వన్ వే ఒకటే రోడ్ ఉన్నది, అది చెవెల రూట్ వెళ్ళేది శంకరపల్లి వికారాబాద్ మోహన్పేట రూట్ ఒకటే వన్ వే అయింది. కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ విషయంలో మేము కొద్ది నిమిషంలో ఏమనగా అంటే ప్రతి ఒక్కరూ చర్య తీసుకోవాలి, ప్రతి నాయకులు. మరి ఇక్కడ పతిపూర్ చౌరస్తా ఫ్లైఓవర్ కింద 2 రోడ్లు మాకు కావాలని మేము మనవి చేస్తున్నాం. దయచేసి పై అధికారులు దీన్ని దృష్టికి తీసుకొని మరి మాకు కావాల్సిన ఈ రోడ్డు సౌకర్యం పెంచాలని, ఈ శంకరపల్లి రూట్ నుంచి కానీ పతిపూర్ చౌరస్తా కానీ మరి అనేక మంది మోటార్ సైకిళ్ళు, వాహనాలు, మరి హైవే రోడ్డు మీద లారీలు పెద్ద పెద్దవి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి అనేకమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి పై అధికారులు దృష్టికి తీసుకొచ్చి మరి త్వరగా దీన్ని నిర్మాణము మరి ఎక్కడ మాకు ప్రజలకు అనుకూలంగా ఎక్కడ ఉండాలనో, మరి ఏ వన్ వే ఇంకోటి పొడిగిస్తే ఆ ప్రజలకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో, ఏ ఇబ్బందికరంగా ఉంటుందో దాన్ని మీరు చూసుకొని చర్య తీసుకొని మేము మనవి చేస్తున్నాం. మరి మీడియా సహకారం మీ అందరికీ ఈ యొక్క మనవులు తెలవాలని, మా విషయం మీ దృష్టికి రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. నాతో పాటు మరి మహాలింగపురం గ్రామము మాణిక్రెడ్డి గారు, మరి శ్రీనివాస్ రెడ్డి గారు, మరి తోటి సహకారులు ఉన్నారు. మరి ఇది మాకు సంబంధం అయినా మేము అధికారం ఉన్నాం కాబట్టి, వార్డు మెంబర్గా మొన్నే గెలిచాం కాబట్టి మేము చూసి మాకు తట్టుకోలేని పరిస్థితిలో మేము ఈ విషయాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క పెద్దలు, లీడర్స్ అందరూ ఇది ఒక చర్య తీసుకొని మరి దీని గురించి ప్రతి ఒక్కరూ నిర్మాణం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ చర్య తీసుకోవాలని, ప్రతి ప్రజలకు మరి మంచిగా జరగాలని మేము ఆశిస్తున్నాం. మరి ఇంకా మాతో ఉన్న మాణిక్రెడ్డి గారు కొన్ని మాట్లాడాలని మేము ఆశిస్తున్నాం. చెప్పండి. ఇక్కడ ఫ్లైఓవర్ కింద చాలా వెహికల్స్ పార్కింగ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇది 2 వే చేస్తే మాత్రం ఇక్కడ వికారాబాద్ మోహన్పేట వెళ్ళే వాళ్ళకు చాలా యూస్ఫుల్ అయి ఉంటుందని నా మనవి. మండల్ శంకరపల్లి, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. మరి మీడియా తరఫునకు రావడానికి సమయం విషయం ఏమనగా మరి శంకరపల్లి నుండి మరి మోహన్పేట వికారాబాద్ వెళ్ళే రూటు, మరి శంకరపల్లి నుండి మళ్ళా చెవెలి వెళ్ళే రూట్లో మరి ఇక్కడ ఒకే రోడ్డు ఉండడం వల్ల ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా భావిస్తున్నాం. కాబట్టి ఈ చెవెలి నుంచి శంకరపల్లికి వచ్చే ఒక హైవే నుంచి ఒక ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ మీద వచ్చే వెహికల్ కానీ, శంకరపల్లి నుంచి వచ్చే వెహికల్ కానీ, మోహన్పేట నుంచి వచ్చే వెహికల్ కానీ 3 ఒకే రోడ్డు మీద రావడం అది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఎన్నో యాక్సిడెంట్లు కావడానికి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మీడియా తరపు నుంచి పై నాయకులకు, మరి అధికారులకు, లీడర్లకు తెలపాలని, మరి తెలియాలని మేము ఆశపడుతున్నాం. మరి ఈ ఫ్లైఓవర్ నుంచి ఇంకొక రోడ్డు వేసి ప్రజలకు మరి సౌకర్యం బాగుండాలని మరి ఈ మీడియా సందర్భంగా మీ నాయకులకు మేము ఈ యొక్క విషయాన్ని తెలియపరచడం జరుగుతూ ఉన్నది. నాతో పాటు మరి మహాలింగపురం గ్రామం వార్డు మెంబరు మాణిక్రెడ్డి గారు, మరి ఇంకో వార్డు మెంబరు శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఇంకా 2 నాయకులు విధంగా నాతో పాటు ఉన్నారు. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇక్కడ ప్రయాణము మేము చూసి తట్టుకోలేక మరి ఒకే రోడ్డు ఉన్నది, అది ఎవరికైనా ఇబ్బందికరమైన విషయమే. ప్రతి వ్యక్తికైనా ప్రాణం చాలా విలువైంది. కాబట్టి ఒకే వన్ వే మీద అనేకమైన వెహికల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పై అధికారులు దీని దృష్టికి తీసుకొని మరి ఫ్లైఓవర్ కింద ఇంకో రోడ్ వేసి ఈ సౌకర్యం ప్రతి ఒక్కరి మేలు కొరకు మరి సంపూర్ణంగా తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. మరి ఈ ప్రతి నాయకులు, లీడర్స్ అనేక మంది శంకరపల్లి మండలంలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, లీడర్లు ఉన్నారు. వాళ్ళని తెలియపరచుకొని త్వరగా చర్య తీసుకోవాలని మేము ఆశిస్తున్నాము. మరి అలాగే ఇంకా ఇది ఫ్లైఓవర్ కింద కొన్ని వెహికల్ పెద్ద పెద్ద లీలాండ్లు
వెహికల్స్ ట్రాఫిక్ సిబ్బంది కొరకు నిలబెడతా ఉన్నారు. మరి అక్కడ ఇంకా చాలా ఇబ్బంది ఏర్పడతా ఉన్నది. దయచేసి ఇవన్నీ మరి మీడియా సహోదరులకు మేము తెలియపరుస్తున్నాం. వాళ్ళు వీడియోలు విధంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. దయచేసి మనం ఆలకించి మరి మేము చెప్పిన ప్రతి మాటను మీ యొక్క హృదయాలకు తీసుకొని దీని మీద చర్య తొందరగా తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం. మరి ఈ రోజు మరి నాతో పాటు ఉన్న నాయకులు ఇది ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడతారు, మీరు వినండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, మామూలుపురం గ్రామం. రోజు పొద్దున సాయంత్రం వెళ్తూ ఉంటా. ఈ చౌరస్తా చాలా ఇబ్బందిగా మారింది. రోజు పాటించాము. వర్షాలు పడితే చాలామంది ఇక్కడ చాలా ఫ్యామిలీస్ కింద పడి నా కళ్ళ ముందు చాలా మంది కింద పడ్డారు. ఇది వన్ వే కావడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ ఫ్లైఓవర్ మీద చాలా వెహికల్స్ పార్కింగ్ చేస్తారు. మౌంట్పేట వెళ్ళే వికారాబాద్ వెళ్ళే రోడ్లో ఫ్లైఓవర్ కింద పార్కింగ్ చేస్తారు. ఈ పార్కింగ్ తీసేసి ఇదే క్లియర్ చేస్తే ఇక్కడ వికారాబాద్ మౌంట్పేట వెళ్ళే వాళ్ళకు చాలా ఈజీగా ఉంటాయి, క్లియర్గా ఉంటాయి. అది నా ఉద్దేశం. దీనికి సంబంధించిన అధికారులు దీన్ని తొందరలో చర్య తీసుకొని క్లియర్ చేస్తే బాగుంటుందని నా మనవి. गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रही हूँ, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261। खबर है शहर की। खबर है गांव की। खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।